హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో, కామ్, పీస్ఫుల్ అండ్ సింపుల్ మార్నింగ్ రొటీన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ ఎవరికి కూడా పర్ఫెక్ట్ రొటీన్ అనేది ఉండదు చెప్పాలంటే, బట్ నా వరకు చెప్పాలంటే ఇట్స్ ఎ రియలిస్టిక్ రొటీన్ that helps me to stay calm, productive and stress free అనమాట త్రూ అవుట్ ద డే. అండ్ ఈ వ్లాగ్లో తక్షవి కనిపించదు బికాస్ తక్షవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో నేను మా హస్బెండ్ అత్తే మాత్రమే ఉన్నాను. లేచిన వెంటనే ఫస్ట్ నేను చేసేది ఫ్రెష్ అప్ అనమాట. సో బ్రషింగ్ కంపల్సరీ. లేచిన వెంటనే ఆ పేస్ట్ చూపించాను కదా, అది వచ్చేసి నా టీత్ కొంచెం ప్రాబ్లం ఉంటుండే. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే డాక్టర్ రికమెండ్ చేసిన బ్రష్, పేస్ట్ అవన్నీ డాక్టర్ రికమెండ్ చేసినవి యూస్ చేస్తున్నాను. మన లైఫ్లో ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా మార్నింగ్ టైంని మనం ఎలా స్టార్ట్ చేసామనేది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ మై డే. ఇక్కడ వచ్చేసి నేను ఫేస్ వాషెస్ చూపిస్తున్నాను. దట్ నా స్కిన్కి, ఆయిలీ స్కిన్ టోన్కి, ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కాకుండా ఆయిలీ టు కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు నేను చూపించే ఫేస్ వాషెస్ కంపల్సరీ ట్రై చేయండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ యూజ్ అనమాట అది. సో ఫస్ట్ అయితే సిప్లా యూజ్ చేశాను కదా, సాలిస్ డిఎస్ ఫోమింగ్ ఫేస్ వాష్. అదొకటి కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ ఇట్స్ రియలీ వర్క్స్ ఫర్ ఎవరికైనా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా చాలా వర్క్ అవుతుంది. నేను నెక్స్ట్ వచ్చేసి డెర్మోకో ఫేస్ వాష్, అది కూడా బాగానే ఉంటుంది. ఆఫ్టర్ దట్ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు మై స్కిన్ కేర్ రొటీన్. ఇట్స్ కంపల్సరీ. నాకు స్కిన్ కేర్ అంటే ఏదో ప్రొడక్ట్స్ ముఖం మీద రుద్దడం మాత్రం అయితే కాదండి. ఇట్స్ మై లిటిల్ సెల్ఫ్ టైం అనే చెప్పచ్చు. బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా సెల్ఫ్ టైం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మీరు ఏ టైంకి లేచినా స్కిన్ కేర్ అనేది డెఫినెట్లీ ఫాలో అయిపోవడం ఇట్స్ మ్యాండేటరీ. యాజ్ ఎ ఉమెన్, వైఫ్ అండ్ మామ్ ఎవరైనా కావచ్చు, మన కోసం కొన్ని స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్లో ఫస్ట్ వచ్చేసి నేను సీరం అప్లై చేసాను. బికాస్ ఐ హ్యావ్ సమ్ యాక్నే ప్రాబ్లమ్. నాకు ఒక్క పింపుల్ వచ్చినా కూడా నాకు నిద్ర పట్టదు, అటువంటి చాలా పెద్దది వచ్చుండే. సో దట్స్ వై ఐమ్ యూజింగ్ దిస్ సీరం. నా స్కిన్ కేర్ ఈ మధ్య అయితే చాలా మటుకి చేంజ్ అయింది అండ్ డెఫినెట్లీ ఐ విల్ షేర్ దట్ ప్రొడక్ట్స్ ఆల్సో. కానీ నెక్స్ట్ వచ్చేసి నేను సన్ స్క్రీన్స్ చూపిస్తున్నాను. సన్ స్క్రీన్స్ అయితే లెక్కలేనని ఉంటాయి. బికాజ్ నాది ఆయిలీ స్కిన్. బ్రాండెడ్ ఏదైనా ఒక మంచి బ్రాండెడ్ నాకు కనిపిస్తే నేను పర్చేస్ చేస్తాను అండ్ ఇట్ వర్క్స్ ఆల్సో. డెఫినెట్లీ ఐ షేర్ దర్ ప్రొడక్ట్స్. నేను ఏమేమి యూస్ చేశాను అవన్నీ నేను చూపిస్తాను. బట్ ఏమైనా ఆఫర్స్ అని, ఇప్పుడు నైకాలో పింక్ సెల్ ఆఫర్ అని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను చూసుకొని ఆఫర్లో తక్కువలోకి వచ్చినప్పుడు పర్చేస్ చేసేసుకుంటాను అనమాట. సో లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ విష్ కేర్ ప్రొడక్ట్స్ లిప్ బామ్, సన్ స్క్రీన్ నాకు చాలా ఇష్టం. మిగతా ప్రొడక్ట్స్ నేను ఎప్పుడు యూస్ చేయలేదు అదే బ్రాండ్లో, బట్ విష్ కేర్లో సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ చాలా బాగుంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్ డెఫినెట్లీ యూ కెన్ యూస్ దిస్ విష్ కేర్ సన్ స్క్రీన్. ఫ్లూయిడ్గా ఉంటుంది, మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్. సన్ స్క్రీన్ ఒక్కటే అప్లై చేస్తాం మార్నింగ్ టైంలో. బికాస్ సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ. బికాస్ కిచెన్లోనే ఉంటాం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు, అక్కడే ఉంటాం కాబట్టి మ్యాండేటరీ అనిపిస్తుంది సన్ స్క్రీన్. ఇప్పుడు ఇంత షైనీగా ఉండే స్కిన్ తర్వాత అస్సలు ఉండదు, మీరే చూస్తారు వ్లాగ్లో. సో స్కిప్ చేయకుండా చూడండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఆల్సో టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ ఫ్రీ వర్క్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. మర్చిపోయానండి చెప్పడం, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అండ్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లో వచ్చినాక ఫస్ట్ నేను చేసే పని మా అత్తయ్యకి కాఫీ ఇవ్వడం, హస్బెండ్కి కాఫీ ఇవ్వడం అండ్ నాకు జీరా వాటర్ పెట్టుకోవడం. సో అక్కడ తక్షవి లేదు కాబట్టి తక్షవికి నో మిల్క్ నథింగ్. సో తక్షవి ఉంటుండే మాత్రం ఆ టైంకి లెగిచిపోద్ది, నాకు వర్క్ అసలు అవ్వదు కూడా. అందుకే నేను అన్నాను కదా, నాట్ ఏ పర్ఫెక్ట్ రొటీన్ ఎప్పుడు ఒకేలాగా అయితే ఉండదు. టైం మేనేజ్మెంట్ మాత్రం కంపల్సరీగా చేసుకుంటా. తను ఏదైనా ఆడుతున్నప్పుడు ఆ టైంలోనూ నా వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయేలా చూసేసుకుంటాను నేను. నాకు గంటలు చేసే అంటే ఇప్పుడు అయిపోవాలి నాకు పని, అట్లా ఉండకూడదు. పెండింగ్ ఉంటే నాకు అసలు నచ్చదు అనమాట. సో ఫాస్ట్గా అయిపోయి తర్వాత ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువగా చూసుకుంటా. లెట్స్ కమ్ టు ది టాపిక్. ఇక్కడైతే నేను ఫస్ట్ ఐఎమ్ ప్రిపేరింగ్ లంచ్ బాక్స్ ఫర్ మై హస్బెండ్. ఆబ్వియస్లీ మార్నింగ్ టైంలో కిచెన్ వర్క్ అంతా కూడా చాలా బిజీగా ఉంటుండే, బట్ లిటిల్ ప్లానింగ్ ఉంటే ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ అని అనిపిస్తుంది. అది ఎట్లాగో నేను కంపల్సరీ చెప్తాను. అండ్ ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ కోసం సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్ చేస్తున్నాను.
టైంకు సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. సమ్మర్లో హెవీ ఫుడ్ అస్సలు తినలేము. అసలు ఈ ఎండలు చూస్తుంటే ఫుడ్డే ఎక్కట్లేదు, అస్తమాను ఫ్లూయిడ్స్ ఇవే తీసుకుంటున్నాము. బట్ సమ్మర్లో హెవీ ఫుడ్ కన్నా ఇలాంటి లైట్ ఫ్రెష్ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో లైట్ మసాలా వేసేసి పుదీనా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. సో బిజీ మార్నింగ్స్లో కాంప్లికేటెడ్ రెసిపీస్ కాకుండా ఇటువంటి ఈజీ రెసిపీస్ చూస్ చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. రైస్ కుక్కర్లో రైస్ అది పెట్టేసిన తర్వాత నేను టీ కానీ కాఫీ కానీ జీరా వాటర్ కానీ ఏది తాగినా కూడా కూర్చొని ప్రశాంతంగా పీస్ఫుల్గా తాగాలనుకుంటున్నాను. హౌస్ హెల్పర్కి అక్కడ ఆమె కాఫీ ఇచ్చేసి ఇక్కడ నేను జీరా వాటర్ తాగుతా. ఇట్స్ ఎ స్మాల్ హ్యాబిట్ దట్ మేక్స్ మీ ఫీల్ ఫ్రెష్ అండ్ హైడ్రేటెడ్ ఇన్ ద మార్నింగ్. ఐ బిలీవ్ స్మాల్ హెల్దీ హ్యాబిట్స్ అనమాట ఎవ్రీ డే టు క్రియేట్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. సో దట్స్ వై ఐ డ్రింక్ జీరా వాటర్. సమ్టైమ్స్ నాకు హెడేక్గా ఉన్నప్పుడు కాఫీ, నేనైతే కాఫీ లవర్ని, కాఫీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా తాగుతా. లో షుగర్, అస్సలు షుగర్ లేకపోయినా కూడా ఐ మెయింటైన్, బట్ తక్కువగా వేస్తేనే ఇష్టం నాకు. కాఫీ అనేది చేదుగా ఉండాలి నాకు కొంచెం. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ అస్సలు నేను యాడ్ చేయలేదండి. బికాస్ బిజీ మార్నింగ్స్ కదా, కొన్ని షూట్ చేయడానికి నాకు అసలు కుదరనే లేదు. బట్ నేను ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేశాను అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. బికాస్ బిజీ మార్నింగ్స్ అప్పుడు ఈ షూట్ అనేది మనకి గుర్తుండదు. షూట్ చేయాలనుకుంటున్నా కొంచెం హడావిడి అవుతూనే ఉంటుంది. బట్ నేను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అయిపోయే టైంకి మొత్తం కంప్లీట్ చేసేసుకుంటా వర్క్ మొత్తం. ఆయన వెళ్ళేటప్పటికి ఇంకా ఏ పని పెట్టుకోకుండా కామ్గా ఆయనతో కాసేపు కూర్చొని, రెడీ అవుతున్నప్పుడే కాసేపు కూర్చొని మాట్లాడుకోవడం ఇట్లా ఉంటుంది. సో దానికోసం మళ్ళీ మార్నింగ్ లెగిస్తా. క్యారీస్ బాక్స్ ఇట్లా లంచ్ బాక్స్ అయినా పట్టుకెళ్దాం అన్నప్పుడు మాత్రం. సో లెట్స్ సీ. మొత్తం పనులన్నీ అయ్యేటప్పటికి ఫేస్ ఇట్లా రెడీ అవుతుంది నాకు. సో ఆయన క్యారీస్కి కూడా రెడీ చేస్తాను, అయిపోయింది, ప్యాక్ చేస్తాను. ఐ డోంట్ నో, కొంచెం టైం అయిపోతుందన్న ఇదిలో షూట్ చేయలేదన్నమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ బ్యాగ్, క్యారియర్ బ్యాగ్. పుదీనా రైస్ చేశాను అనమాట. లెట్ మీ షో యూ. ఇంకొంచెమే ఉంటుంది, ఎందుకంటే నాకు ఏమైనా తినాలి అనిపించినా సో నేను కూడా కొంచెం తింటాను కదా అన్నట్టు అదనమాట. కొంచెం ఎక్స్ట్రాగానే వేస్తా. సో ప్రస్తుతానికైతే కూర్చున్నా ఖాళీగా. ఎందుకంటారా, నేను ఈ గ్యాప్లో ఏమేమి రెడీ చేశాను చూపిస్తా. వెయిట్. చపాతి. సో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టుడే రోటీస్ అనమాట. విత్ లెస్ ఆయిల్, చాలా లెస్ ఆయిల్తో రోటీస్ అయితే ప్రిపేర్ చేసా. కానీ అంతే సాఫ్ట్ ఉంటుంది, మీకు ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది. అండ్ దీనికి కాంబినేషన్ మేము కీరా సలాడ్ చేసుకున్నాం. కీరా అండ్ కర్డ్ సలాడ్ చేశాను. అంతే, సింపుల్ అనమాట. ఎందుకంటే మనకి టైం లేనప్పుడు ఎక్కువ హంగామా పెట్టుకోకూడదు. అండ్ ఇది వచ్చేసి రైస్ మజ్జిగన్నం కలిపేసా, ఆఫ్టర్నూన్ టైంలో తినచ్చు అని చెప్పి. ఇందులో కర్డ్ కొంచెం తక్కువ అయింది, మళ్ళీ ఆర్డర్ పెట్టి కర్డ్ కలపాలి. కర్డ్, ఒక మిర్చి, ఒక ఆనియన్. సో ఇవి అలా ఊరబెట్టేస్తే మధ్యాహ్నం టైంకి హ్యాపీగా తినేసేయచ్చు. ఈ సమ్మర్లో దట్స్ ద బెస్ట్ ఫుడ్ అనిపిస్తుంది నాకు. ఏం మరి ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు, బట్ నాకైతే మాత్రం మజ్జిగన్నం చాలా ఇష్టం. ఓకే, రాగా అయితే వీడియో ఇట్లానే ఉంటుంది గైస్. కొంచెం జిడ్డు ఫేసులతో అట్లానే అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడితో అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఉండే. దాని తర్వాత ఆయన క్యారీస్ కూడా అయిపోయింది. ఈవినింగ్ అమ్మాలు అయితే వస్తానని చెప్పారు. సో వాళ్ళ కోసం కూడా లంచ్ ప్రిపేర్ చేయాలి. పప్పు మామిడికాయ వండుదాం అనుకుంటున్నా. తినేసి కొన్ని క్లోత్స్ ఉన్నాయి, అది మిషన్లో వేసేయాలి, వాషింగ్ మిషన్లో. అది వేసేసి తర్వాత ఈ కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తే అక్కడితో నా పని అయిపోతుంది గాయస్. అండ్ రేపు మా అన్న వదిలిని ఇంటికి పిలిచాము. కొత్తగా పెళ్ళైన జంట కదా, భోజనాలకి పిలుద్దామని చెప్పి. సో దానికోసం బెడ్షీట్స్, సమ్ రూమ్ క్లీనింగ్, ఇవన్నీ మ్యాండేటరీ కదా, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ నిన్న క్లీన్ చేద్దాం అనుకున్నాం, May 1st సెలవు కదా, సో ఆయన కూడా ఉంటారు అని చెప్పి. బట్ నో గైస్, బయటికి వెళ్ళాను నిన్న. May 1st మొత్తం అంతా ఊరి మీద అయిపోయింది. మాకు ఇంట్లో లేము. ఇంటికి వచ్చేటప్పటికి మేము 9:30 అట్లా అయిపోయి ఉండే. మార్నింగ్
ఎప్పుడు ఎస్టర్డే నైట్ బయలుదేరాం ఊరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. చిన్న పని మీద వెళ్ళాము. సో పని అయిపోయింది. దాని తర్వాత ఇంకా కొన్ని పనులు ఉంటే అవన్నీ చేసుకున్నాం. సమ్ షాపింగ్, ఇవన్నీ మినీ బ్లాగ్స్లో కూడా వస్తాయి, చూడొచ్చు మీరు. ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ టైం. రోటీస్ అండ్ క్యూకంబర్ సలాడ్. సమ్మర్లో క్యూకంబర్ సలాడ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్. బట్ చాలామందికి నచ్చదు మా ఫ్యామిలీలో. ఇంటికి ఎవరికైనా వచ్చినా కూడా చాలా చేస్తుంది కదా అని పెడితే చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఇట్ ఫీల్స్ లైట్, ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్ అనమాట. హెల్దీ ఫుడ్ అంటే ఆల్వేస్ డిఫికల్ట్ రెసిపీస్ అని కాదు, సింపుల్ ఫుడ్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అని అనిపిస్తుంది. మనం అందరినీ కేర్ చేసుకుంటూ మన హెల్త్ని కూడా కేర్ చేసుకోవాలి డెఫినెట్లీ. సో టైం టు టైం ప్రకారం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి కంపల్సరీ. సో స్కిప్ చేయకూడదు అనమాట. బికాస్ ఏ హెల్దీ అండ్ హ్యాపీ మీన్స్ ఏ హ్యాపీ ఫ్యామిలీ అనమాట. ఇక బ్రేక్ఫాస్ట్ అయినాక నా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మా పాప అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది కాబట్టి కొంచెం వర్క్ ఈజీగా మేనేజ్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ అట్ ద సేమ్ టైం పిల్లలు ఉన్న మామ్స్కి కూడా ఒక స్మాల్ రిమైండర్, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్లో బిజీ మూమెంట్స్ ఉంటాయి, కిడ్స్, ఫ్యామిలీ, వర్క్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడం ఈజీ కాకపోవచ్చు. బట్ స్మాల్ ప్లానింగ్, ప్రయారిటీస్ అండ్ పేషెన్స్తో మనం మేనేజ్ చేసుకోవచ్చు. This was my simple, stress-free morning routine. Remember, you don't need a perfect life to have a peaceful day only. Small habits, small efforts and little self-care moments, these little things makes our everyday life beautiful. And yeah, that's all for this video. And thank you so much for watching. If you enjoyed this video, don't forget to like, share and subscribe to my channel. లంచ్ బాక్స్ రెసిపీస్ కావచ్చు, ఏమైనా అంటే ఎక్కువ ప్రాసెస్ ఉండేవైతే నైట్ టైమే మీరు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కావచ్చు. బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు రోటీస్ అంటే చాలా పెద్ద పని, బట్ దానికి ఆ రోటీ పిండి అనేది మీరు నైట్ టైమే కలిపేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ మీకు ఈజీగా అవుతుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.